అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారము 2023 మోడల్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంటర్ లాకింగ్ సిస్టమ్ వైట్ కలర్ సింగిల్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ 55,000 తిరిగింది చాలా బాగుంది బ్రహ్మాండమైన వెహికల్ ఓన్లీ 8,75,000 చెప్తున్నాను కొద్దిగా బార్గింగ్ అవుతుంది దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా 5 lakhs రూపీస్ అవుతుంది రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు పెట్టుకొని రావాలి 150-2 lakhs పెట్టుకొని సార్ మీకు బండి కావాలంటే అది రాదు పోదు మీరు దయచేయండి ఆ పనికి కనీసం 250-3 lakhs పెట్టుకొని రాండి మార్కెట్లకి అప్పుడు మీ పని అయిపోతుంది చాలా సూపర్ ఉంది బండి చూడండి నా నంబర్ వచ్చేసి 9391397928 నా పేరు ఎండి కాసిం और ఇమీడియట్గా ఫైనాన్స్ కూడా చేపిస్తాను మీరు సివిల్ స్కోర్ కూడా కరెక్ట్గా ఉండాలి రాండి సార్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారము వందలాల నమస్కారాలు మన రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను ఆర్థిక పరిస్థితి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి సమైక్యాంధ్ర అన్నప్పుడు చాలా బాగుండే ఇప్పుడు కూడా చాలా బాగుంది మీరు దయచేసి ఒక 10 కోట్ల రూపాయలు ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్తున్నాను ఇప్పుడు దాకా నా యూట్యూబ్ వల్ల మీకు పంపిస్తున్నాను మీరు దయచేసి వాళ్లకు 5-6 లక్షల రూపాయల బండి తీసుకోవడానికి వస్తున్నారు కాకపోతే ఆర్థిక పరిస్థితి బాగలేక లక్షన్నర తీసుకొస్తున్నారు వాళ్ళకి వితౌట్ షూరిటీ లాగా మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి కొద్దిగా మీరు షూరిటీగా ఒక హామీ ఇచ్చేసి మీరు పైసలు వాళ్ళకి ఇస్తే వాటి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వాళ్ళు కూడా ఓలా ఓవర్లో నడిపించుకొని రోజుకి 2-3 వేల రూపాయలు సంపాదించుకొని మీకు ఆశీర్వాదం ఇస్తారండి దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను ఆంధ్ర నుంచి తరలి వస్తున్నారు మన తెలంగాణ స్టేట్కి చాలా కష్టాల్లో ఉన్నారు పాపం వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు పోదామంటే దిక్కు లేదు భూమి వ్యవసాయం చేయాలంటే భూమి లేదు ఇట్లాంటి ఆర్థిక పరిస్థితి ఉంది వాళ్ళకు చెక్ చేసి రీసెర్చ్ చేసి మీరు కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళకు కొద్దిగా ఆర్థిక సహాయం చేయండి ఏం ఆర్థిక సహాయం వద్దు పాల వడ్డీలాగా ఇస్తున్నారు వాళ్ళకు రైతులకు ఇప్పుడు మన కారు కూడా ఒక పెద్ద రైతులాగా సంఘం ఉంది ట్రాన్స్పోర్ట్ లేకుంటే ఏది నడవదు దాని గురించి నేను చర్చ చేసేది వాళ్లకు ఒక్కొక్క బండికి ఒక్కొక్క మనిషికి ఏదైనా బండి కొనడానికి వస్తే వితౌట్ షూరిటీ అది ఇది లేకుండా అడగకుండా మీరు ఫైనాన్స్ వాళ్ళకి చేయండి బండి మీద పావాల వడ్డీ రైతులకు ఇస్తున్నారు నాకు ఆటనా వడ్డీలాగా మీ డ్రైవర్లకు మనకు వాళ్ళు చాలా బాగుపడతారు ఇక్కడ హైటెక్ సిటీలో పోతే ఐటీ సెంటర్లకు అక్కడికి పోతే ఇల్లులు అద్దెలు 10,000 20,000 30,000 అయింది చాలా ఆర్థిక పరిస్థితి దిగజారి ఉంది ఆ అద్దెలు కూడా కొద్దిగా దయచేసి తగ్గించమండి అందరు వచ్చారు పెట్రోల్ ధరలు తగ్గిస్తారన్నారు డీజిల్ ధరలు తగ్గిస్తున్నారు ఆయిల్ ధరలు తగ్గిస్తున్నారు ఏం తగ్గించట్లేదు ఉన్న వన్ దగ్గర ఆస్తులు వస్తున్నాయి కానీ లేని వన్ దగ్గర అడుగు తింటున్నాడు మధ్య అయితే ఆత్మహత్యనే వాడు ఎందుకంటే చెప్పలేడు చావలేడు ఎవరికి చెప్తాం చుట్టంకి చెప్పలేడు గొట్టంకి చెప్పలేడు ఇట్లాంటి పరిస్థితి అయిపోయింది వాళ్ళకి పోయి దగ్గర పోయి వాళ్ళకి రీసెర్చ్ చేసి కరెక్ట్గా ఆలోచించి ఆ 10 కోట్ల రూపాయలు మీరు ఆర్థిక పరిస్థితి హెల్ప్ చేస్తే నేను అందుబాటులో ఉండి మీ ఆ 10 కోట్లకు నేను హామీ ఉంటాను రీకవరింగ్ అయ్యేదాకా అందరికీ ఫైనాన్స్ చేపిస్తాము జీపీఆర్ పెడదాం ప్రతి బండికి ఒక బండికి 4 లక్షలు చిక్కండి మన సెకండ్ హ్యాండ్ మార్కెట్ బలగంపేట ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ లైన్లో ఉంటాను నా పేరు ఎండి కాసిము ఓఎల్ఎక్స్లో కానీ మీరు బండి తీసుకోకండి అమెజాన్ కానీ తీసుకోకండి డైరెక్ట్గా చెప్తున్నాను యూట్యూబ్ వల్ల నేను ఎవరు వచ్చి యాడ్ ఇస్తే హీరో వచ్చి యాడ్ ఇచ్చిండు వెళ్ళిపోతాడు ఆయన అట్లాంటి యాడ్లకు యాక్సెప్ట్ చేయకండి నా మాట ఇది దయచేసి మన యూట్యూబ్ వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి మీరు డైరెక్ట్గా మాట్లాడుతున్న మనిషిని చూడండి యూట్యూబ్లో వస్తున్నాడు అంటే ఎంత కరెక్ట్గా జినియారిటీ ఉంటే వస్తాడు ఎవరు వాళ్ళకి వీళ్ళకి నమ్మకండి
దయచేసి మన అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు దాకా ఓలా ఊబర్లో నడిపించే వాళ్ళకి కూడా నేను ర్యాబిటోకి ఓలా ఊబర్ వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, దయచేసి రేట్ పంచండి, మీ కమిషన్ కొద్దిగా తగ్గించుకోండి. వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితి బాగలేదు, చాలా దయచేయండి వాళ్ళపైన. మీరు కూడా ఫైనాన్స్ వాళ్ళు కూడా కొద్దిగా దయచేయండి. లేకుంటే ఆటన వడ్డీలాగా ఎందుకు అంటున్నా అంటే, బయట తీసుకుంటే వాడు 4 లక్షల రూపాయలకి 150 అవుతుంది, 1 లక్ష రూపాయలకి 1500 అవుతుంది. మీరు ఆటన వడ్డీలాగా ఇస్తే చాలా తక్కువ అవుతుంది మనకు. ఆ ఫైనాన్స్ లాగా కాదు, మీరు సాయం చేసినట్లు ఉంటుంది. మీరు దయాదర్శనం వల్ల ఈ అన్ని కుటుంబాలు బతుకుతాయి. మీరు 10 కోట్లు మనకు ఆర్థిక పరిస్థితి సహాయం చేస్తే, అది కూడా నాకు ఒక్కడికి వద్దు, అందరికీ డ్రైవర్లకి ఏ బండి తీసుకోవడానికి వస్తుండ్రు, ఒక 2 లక్షలు కావాలా, 3 లక్షలు కావాలా, 4 లక్షలు కావాలా, అట్లాంటి వాళ్ళకి మనం కొద్దిగా రిసెర్చ్ చేసి జీపీఆర్ పెట్టేసి ఆ బండి ఎక్కడ పోతుంది ఎక్కడ లేదు దానికి కూడా నేను ఒక వాలంటీర్ని పెట్టేసి నేను చెక్ చేపిస్తాను, దానికి కూడా సోషల్గా పని చేపిస్తాను. మన బండికి ఏం కాకుండా చాలా బ్రహ్మాండంగా అద్భుతమైన మన ఫైనాన్స్ ఇప్పిస్తున్న వాళ్ళకి, ఫైనాన్స్ మినిస్టర్కి కూడా నేను చెప్తున్నాను, వాళ్ళకు కూడా నమస్తే. వాళ్ళకు తొందర మనకు వచ్చేసి మనకు హెల్ప్ చేస్తే వాళ్ళు చాలా బాగుపడతారు. ఇంకా 32 కంపెనీలు వచ్చేది ఉంది. ఈ కంపెనీలు వస్తే ఇంకా మనకు బండ్లు కావాలా అవసరం పడుతుంది. ఇప్పుడు తరలి వస్తున్నారు డ్రైవర్లు కూడా. ఇప్పుడు నాకు ఏమంటే, నేను పెద్ద మనిషి కాదు, నేను ఒక లీడర్ని కాను, ఒక అది కాను ఇది కాను, నేను కడుపు పార్టీ, ఒకటే పార్టీ. నా కడుపు నిండాలి, మనిషి బతకాలి, ఈ నా ఉద్దేశం ఉంది. మీరు డ్రైవర్ల మీద దయచేసేయండి. ఓలా ఊబర్ ర్యాబిటో వాళ్ళకి కూడా చెప్తున్నాను, కొద్దిగా పెంచేసి మంచి కిరాయిలు ఇవ్వండి వాళ్ళకు, వాళ్ళ రేట్లు పెంచండి. డీజిల్ రేట్ పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది, ఆయిల్ రేట్ పెరిగింది, మెకానిక్ రేట్ పెరిగింది, డెంటిక్ రేట్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. 100 రూపాయల గురించి వాళ్ళు గల్లీకి తిరిగి ఆకలితోటి అల్లాడిపోయి కూడా ఆ కష్టపడితే ఆ కష్టాలు జీతాలు చూడండి సార్ డ్రైవర్ని, వాళ్ళకు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళ గురించి ఒక ఈఎస్ఐ పిఎఫ్ లాగా మీరు సంవత్సరానికి ఎవరి దగ్గర మన బ్యాచ్ ఉంటుంది వాళ్ళకు సంవత్సరానికి అంత కాస్త కూస్తా హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా చెప్తున్నాను నేను. వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్కి వాళ్ళ పిల్లలు భార్యలకు కూడా చాలా అద్భుతంగా కొద్దిగా మీరు ఏదో ఈఎస్ఐ కార్డు లాగా వాళ్ళకి ఇస్తే, డ్రైవర్ ఎక్కడ ఉంటే కూడా ఇలా భార్య పిల్లలకి కూడా ఏమన్నా వచ్చింది, జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, ఏదో వస్తుంది, వాళ్ళు కూడా పోయి మంచిగా పైసలు లేనికుంటే కూడా చలో నా ఆయన బయటికి వెళ్ళిండు, మంచిగా హ్యాపీగా నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేపించుకుంటాను, వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని ఉంటున్నాను. లేకుంటే ఆయన తిరుపతిలో ఉంటాడు, ఈయన హైదరాబాద్లో ఉంటాడు, ఏదన్నా ప్రాబ్లం అయిందనుకో ఎవరు ఇయ్యరు, ఈయనకు అప్పుల పాలవ్వాలి, లేకుంటే అడుక్కు తినాలి. అట్లాంటి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా చాలా కేర్ఫుల్గా చేయండి మీరు కూడా పని. డాక్టర్లకు కూడా, డాక్టర్ అంటే ఏమిటి, దేవుని తర్వాత ఈయనే దేవునితో సమానం డాక్టర్ కూడా చాలా కేర్ఫుల్గా చేయండి, చాలా బ్రహ్మాండంగా చేయండి, చాలా అద్భుతంగా. మన తెలంగాణ స్టేటు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో నంబర్ 1 క్వాలిటీ, ఆల్ ఓవర్ ఇండియాలో కాదు మొత్తం దునియాలోనే క్వాలిటీ. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ ఎక్కడ కానీ ఒక్కసారి తెలంగాణకి వస్తే వాడు మర్చిపోడు. ఇది జీవితకాలంలో యాద్ చేసుకోవాలి. అందరూ బాగుండాలి, అందరితో నేను కూడా బాగుండాలి. అందరికీ వందలాల అభినందనలు, నమస్కారం చేస్తున్నాను. నా పేరు కాసిం భాయ్.